స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. ఓకే. సో, ఇక్కడ మనం చూడొచ్చు. మనం క్యాంపెయిన్స్ ఎక్కడ రన్ చేస్తామంటే ఫేస్‌బుక్ యాడ్స్ మేనేజర్ డాట్ ఫేస్‌బుక్ డాట్ కామ్‌లో ఇంతకుముందు మీకు చూపించాను. సో, యాడ్స్ ఎలా చేయాలో. సో, అవేర్‌నెస్ యాడ్ చూపించాను. ట్రాఫిక్ యాడ్, ఎంగేజ్‌మెంట్, లీడ్, యాప్ ప్రమోషన్ అండ్ ఆల్సో సేల్స్. ఓకే. దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాడ్స్ వి హావ్ రన్. ఓకే. యాడ్స్ రన్ చేసిన తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే మెయిన్‌గా ఈ రిపోర్ట్స్. ఓకే. సో ఎవ్రీ డే చాలా కంపెనీస్ ఏంటంటే ఎవ్రీ డే డైలీ రిపోర్ట్ అడుగుతాయి. ఓకే. సో డైలీ మనం ఏమి యాడ్స్ రన్ చేస్తున్నాం, దానిది పర్ఫార్మెన్స్ ఏంది, సో హౌ టు సీ దిస్ పర్ఫార్మెన్స్, హౌ టు సెండ్ దీస్ రిపోర్ట్స్. ఓకే. దానికి ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా క్యాంపెయిన్స్ ఉన్నాయి. ఓకే. మీరు ఏ క్యాంపెయిన్కి క్యాంపెయిన్ వైజ్గా కూడా రిపోర్ట్ పంపించచ్చు, లేదంటే అన్ని క్యాంపెయిన్స్ కూడా రిపోర్ట్ పంపించచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండివిజువల్ ఈ క్యాంపెయిన్ నేను పంపించాలనుకున్నా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత హియర్ యూ కెన్ సీ ద పర్ఫార్మెన్స్. ఇక్కడ కూడా కాలమ్స్లో మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఈ ట్యాబ్లో పర్ఫార్మెన్స్కి సంబంధించిన ఈ డైమెన్షన్స్ మెట్రిక్స్ అంటాం దీన్ని. డెలివరీ అంటే స్టాండర్డ్ డెలివరీయా, ఇంకా అగ్రిగేట్ డెలివరీయా. సో అట్రిబ్యూషన్ సెట్టింగ్, అట్రిబ్యూషన్ అంటే ఎక్కడ క్లిక్ చేశారు. ఓకే. రిజల్ట్స్, లీడ్ జనరేషన్ అయిందా, ట్రాఫిక్ అయిందా, దాని గురించి ఇన్ఫర్మేషన్స్, ఎంతమందికి రీచ్ అయింది, వ్యూస్ ఎంతమంది, వీడియోస్ అయితే ఎంతమంది వీడియోస్ చూసారు. అలాగే we have frequency, cost per result, budget, amount spent. Like this you have a lot of metrics. దీని మెట్రిక్స్ అంటాం. సో ఈ మెట్రిక్స్ దాన్ని బేస్ చేసుకొని మనము యాడ్స్ అనేది బాగా రన్ చేయగలుగుతాం. 1 మీటర్. ఓకే. సో సో ఇక్కడ మనకి ఏ మెట్రిక్స్ కావాలంటే ఆ మెట్రిక్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఇక్కడ చూడొచ్చు, రైట్. సో ఇక్కడ జనవరి టుడే. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనకి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ నుంచి 21st వరకు కావాలి అనుకుంటే అప్డేట్ నొక్కాలి. ఫస్ట్ సెలెక్షన్ చేసుకోవాలి ఇక్కడ. సో నిన్న చిన్న ఒక యాడ్ అనేది ఎగ్జాంపుల్గా చేశాను. సో దానికి కొన్ని మెట్రిక్స్ మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఒకటి వాట్సాప్ యాడ్ రన్ చేశాను. సో వాట్సాప్ లీడ్ జనరేషన్లో వాట్సాప్ యాడ్ ఉంది. సో అది రన్ చేశాను. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ షోయింగ్ ఎంత అనేది మీకు చూడొచ్చు. సో 200 రూపీస్కి యాడ్ రన్ చేశాను, ఒక రిజల్ట్ వచ్చింది. సో ఎంత రీచ్ అయింది, ఎంతమందికి రీచ్ అయింది, 362 మెంబర్స్కి రీచ్ అయింది. ఫ్రీక్వెన్సీ 1.07 ఉంది. అంటే ఏంటి అంటే ఒక పర్సన్కి ఒకటే మన యాడ్ ఒక 1% అంటే ఒకటేసారి వెళ్ళినట్టు. ఓకే. 2% ఉందనుకో 2 టైమ్స్ వెళ్ళింది. సేమ్ పర్సన్కి 2 టైమ్స్ వెళ్ళినట్టు. ఓకే. అలాగే 3-4%, 5% కూడా ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ ఏం చెప్తుంది అంటే సేమ్ పర్సన్కి ఎన్నిసార్లు మన యాడ్ చూశాడు. ఓకే. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దెన్ 2%. ఓకే. సో మనం మెట్రిక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సేమ్ ఆడియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం 362 మెంబర్స్కి ఇక్కడ రీచ్ అయింది. సో ఒకసారి కనిపించింది ఓకే, ఇంకోసారి కనిపిస్తే ఓకే. అలాగే ప్రతిసారి 4%, 5% పెరిగిందనుకో మనకి లీడ్స్ రావు. ఓకే. ఇక్కడ మనకి లీడ్స్ ఏంటంటే సేమ్ కస్టమర్ ఇంట్రెస్ట్ లేదు. సో అతను చూస్తున్నాడు కానీ ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. అంటే లీడ్ ఫామ్ ఫిలప్ చేయడం కానీ, వెబ్సైట్కి రావడం కానీ ఇలాంటివి జరగట్లేదు. యాడ్ చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. దానివల్ల మనకి ఏమీ ప్రయోజనం లేదు. అలాంటి అప్పుడు మనం ఫ్రీక్వెన్సీ 2% కన్నా ఎక్కువగా మించద్దు. ఇఫ్ ఇట్ ఈస్ లోవర్ దెన్ 2% ఇట్ ఈస్ ఫైన్. అప్పుడు ఏమవుతుంది మనకి లీడ్స్ చాలా వస్తాయి. ఒకవేళ లీడ్స్ రావట్లేదు అనుకో అప్పుడు ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ ద ఇన్స్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తున్నాం. సో 500 రూపీస్ నేను పెట్టాను. ఓకే. సో ఇట్ రీచ్ టు ద 1000 పీపుల్, 1000 యూజర్స్కి రీచ్ అయింది. ఓకే. సో ఫ్రీక్వెన్సీ వచ్చేసి 3% అయింది. ఓకే. 3% ఫ్రీక్వెన్సీ అయింది. సో దీన్ని ఎలా అర్థం చేసుకుంటామంటే ఫస్ట్ ఈ 1000 యూజర్స్కి డైలీ 3 టైమ్స్ చూస్తున్నారు.
యావరేజ్‌గా చెప్తున్నా. సేమ్ పర్సన్ కావచ్చు. కొన్నిసార్లు ఏందంటే ఒకటే పర్సన్ 10 టైమ్స్ కూడా చూపించు. ఇది యావరేజ్‌గా తీసుకుంటుంది. సో, యావరేజ్‌గానే నేను చెప్తున్నా. ఈ 1000 మెంబర్స్‌కి 3 టైమ్స్ డైలీ యాడ్ రీచ్ అవుతుంది. దీంట్లో ఎన్ని క్లిక్స్ వచ్చాయంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి ఒక 20 క్లిక్స్ వచ్చాయి. ఓకే. 20 క్లిక్స్ వచ్చాయి. ఓకే. 1000 మెంబర్స్ చూసారు యాడ్ ఇంప్రెషన్స్ అయినాయి కానీ 20 క్లిక్స్ వచ్చినాయి. సో, మనం సీటీఆర్‌ని కాలిక్యులేట్ చేస్తాం. సీటీఆర్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తాం? ఇంకో ఫార్ములా ఉంది. మీరు బై హార్ట్ చేయాలి కంపల్సరీ. ఓకే. క్లిక్స్ బై ఇంప్రెషన్స్. సో, దీని ఇంప్రెషన్స్ కింద కూడా తీసుకోవచ్చు. అంటే 1000 టైమ్స్ ఈ యాడ్స్ చూసారు. సో, ఇక్కడ ఏమవుతుంది ఫార్ములా 20/1000 అంటే మనకి 2%గా సిటీఆర్ వచ్చింది. ఓకే. యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 2% సిటీఆర్ వచ్చినట్టు. సో, దీనివల్ల ఏమవుతుంది మనకి 2% అంటే చాలా తక్కువ. ఓకే. సో, ఇక్కడ మనకి సిటీఆర్ దెబ్బతింటుంది. ఓకే. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎక్కువ పెరిగిందనుకో సిటీఆర్ దెబ్బతింటుంది. అంటే క్లిక్స్ తక్కువ మంది. ఎక్కువ మంది చూస్తున్నారు కానీ వాళ్ళు మన వెబ్‌సైట్ కానీ లేదా లీడ్ ఫార్మ్ కానీ ఫిలప్ చేయట్లేదు. దానివల్ల ఏమవుతుంది మనం పెట్టిన అమౌంట్ రావట్లేదు. ఓకే. సో, అందుకే మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఇంపార్టెంట్. సో, ఇక్కడ మనం 2% కన్నా తక్కువగా చూసుకోవాలి. ఒకవేళ మనది ఇది 2% ఉందనుకో, సో, ఇక్కడ 2% అయితే ఏమవుతుందంటే చాలామంది క్లిక్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ 30 క్లిక్స్ వస్తాయి. ఓకే. ఇక్కడ 30 క్లిక్స్ వచ్చినాయంటే 30 మెంబర్స్ మన వెబ్‌సైట్ విజిట్ చేశారు. సేమ్ అమౌంట్‌లో మనకేమవుతుంది 30 క్లిక్స్ అనేది 10 క్లిక్స్ పెరిగాయి. ఓకే. దాని ద్వారా మనకి చాలా బెనిఫిషియల్ అవుతుంది. రెవెన్యూ కానీ లేకపోతే వాళ్ళెవరైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయడం గానీ ఇలా జరుగుతాయి. ఓకే. సో, ఎప్పుడైనా యాడ్ రన్ చేసేటప్పుడు మనం చూసేదేంటంటే సీటీఆర్ చూస్తాం అండ్ ఫ్రీక్వెన్సీ చూస్తాం. ఎక్కువగా సీటీఆర్ ఉంటే చాలా మంచిది. 4%, 5% కూడా సీటీఆర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఇంప్రూవ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ వి నీడ్ టు ఐడెంటిఫై ద ఫ్రీక్వెన్సీ. ఒకవేళ ఫ్రీక్వెన్సీ సేమ్ ఇంతే ఉంది. ఆహ్, దీన్ని పెంచలేకపోతున్నాం. ఓకే. ఏం చేయాలి? ఇఫ్ ఇట్ ఈస్ ఎ 4% గోయింగ్ మోర్ దెన్ 4%. సో, దాన్ని మనం ఎలా చేయొచ్చు అంటే ఎక్స్‌పాండ్ చేయాలి. వి నీడ్ టు ఎక్స్‌పాండ్ ద యాడ్. అంటే స్కేలింగ్ అంటాం. దీన్నే స్కేలింగ్ అని కూడా చాలామంది పిలుస్తారు. స్కేలింగ్ ద యాడ్. సో, దిస్ ఈజ్ అ టెర్మినాలజీ. స్కేలింగ్ అంటే ఒక టెర్మినాలజీ. అంటే మన భాషలో ఎక్స్‌పాండ్ చేయాలి. ఎక్స్‌పాండ్ ద యాడ్. హౌ టు ఎక్స్‌పాండ్ ద యాడ్? సో, ఇక్కడ ఏమవుతుంది మనం ఎక్స్‌పాండ్ యాడ్ ఎలా చేస్తామంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ బేసిస్ మీద చేస్తాం? ఫస్ట్ మనం ఆడియన్స్‌కి వెళ్తాం. ఫస్ట్ మనం లొకేషన్‌కి వెళ్తాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ₹500కి నేను ఓన్లీ అమీర్‌పేట్ ఏరియానే తీసుకుందాం. ఓకే. సో, ఇక్కడ 1000 మెంబర్స్‌కి చూపిస్తుంది. అది ఫ్రీక్వెన్సీ 4%కి వెళ్ళిపోయింది. ఓకే. సో, నేను ఏం చేయొచ్చు? కొంచెం ఎక్స్‌పాండ్ చేయాలి. ఇక్కడ ఎన్ని సార్లు చూపించినా ఆ 1000 మెంబర్స్‌కే చూపిస్తుంది. ఇక్కడ 4% కాదు ఇంకా కొన్ని రోజులు పోతే 5% కూడా పెరగొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. చూస్తున్నారు యాడ్స్ బానే ఎంజాయ్ చేస్తున్నారు కానీ దే ఆర్ నాట్ టేకింగ్ ద యాక్షన్. సో, వాట్ యూ నీడ్ టు డూ? యూ హ్యావ్ టు ఎక్స్‌పాండ్ ద ఏరియా. సో, మనకి ఆప్షన్ ఉంది అంటే మన బిజినెస్‌కి పర్మిట్ చేస్తుంది. మనం అమీర్పేట్ కాదు మొత్తం హైదరాబాద్ అంతా కూడా చేయగలుగుతాము అనే బిజినెస్ ఆలోచన ఉంటే సో వాట్ వీ నీడ్ టు డూ యూ హ్యావ్ టు గో ఫర్ ఫర్దర్ ఎక్స్పాండ్. సో, కంప్లీట్‌గా హైదరాబాద్ లొకేషన్ కూడా చేయొచ్చు. ఇప్పుడేమవుతుంది? సో, అమీర్పేట ఏరియాలో 1000 మెంబర్సే ఉన్నారు. వాళ్ళకే చూపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్‌కొచ్చే వరకు 10,000 మందికి వెళ్ళిపోతుంది యాడ్. ఓకే. 10,000 పీపుల్‌కి రీచ్ అవుతుంది. సో, దీనివల్ల ఏమవుతుంది? ఇది మళ్ళీ 1%కి డిక్రీజ్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ 1% డిక్రీజ్ అయిందంటే మళ్ళా సీటీఆర్ పెరుగుతుంది. సీటీఆర్ పెరిగిందంటే కన్వర్షన్స్ వస్తాయి. సో, ఇట్లా ఒక దాని మీద ఒక లింక్ అవుతుంది. ఇది ఒక బేసిస్ మాత్రమే. సో, ఇక్కడ హైదరాబాద్ నేను చేయొచ్చు అనుకుంటే బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెంటల్ డాక్టర్. ఓకే. నేను హైదరాబాద్ పెట్టినా ఒకవేళ ఎల్బీ నగర్ నుంచి ఎవడు రాను అంత దూరం నుంచి అమీర్పేట్‌కి రాడు. సో, అన్నెసరీ డబ్బులు వేస్ట్ అవుతది. ఇప్పుడు నేనేం చేయాలి? ఓకే. సో, నెక్స్ట్ ఈస్ ద ఆడియన్స్.
ఒక లొకేషనే కాదు, నెక్స్ట్ మనం టార్గెట్ మనం టార్గెట్ ఆడియన్సెస్ని మనం ఆ, చూసాం. ఓకే, ఈ టార్గెట్ ఆడియన్స్ని పెంచుకోవచ్చు. ఓకే, ఇంక్రీజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ కోసం నేను ఎంబీఏ స్టూడెంట్స్ని టార్గెట్ చేశాను. ఓకే, ఓన్లీ ఎంబీఏ స్టూడెంట్స్ని టార్గెట్ చేశాను. ఓకే, 1000 పీపుల్ ఉన్నారనుకో, వీళ్ళకి సేమ్ 1000 పీపుల్కే నంబర్ ఆఫ్ టైమ్స్ యాడ్ చూపిస్తుంది. అప్పుడు ఏమైతుంది, నా ఫ్రీక్వెన్సీ 4%కి వెళ్ళిపోయింది. ఓకే, సో నేనేం చేయొచ్చు, దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. ఓన్లీ ఎంబీఏ స్టూడెంట్స్ ఉన్నారా అంటే కాదు, ఎంబీఏ తర్వాత బీబీఏ స్టూడెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ అయితే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసుకోవచ్చు. నేనేం చేయొచ్చు, దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తాను. అప్పుడు ఏం చేస్తాను, ఎనీ గ్రాడ్యుయేట్స్. ఓకే, ఎనీ గ్రాడ్యుయేట్స్ అని చేస్తే ఇక్కడ మనకి 10,000 ఇంకా ఆడియన్సెస్ పెరిగిపోతుంది. ఇక్కడ లొకేషన్ వైజ్గా పెరగచ్చు, ఇక్కడ ఆడియన్స్ వైజ్గా కూడా పెరగచ్చు. సో మళ్ళీ మనకి ఆడియన్స్ ఎక్స్పాండ్ కావడం వల్ల సో యాడ్కి ఒక రూమ్ స్పేస్ వస్తుంది. ఇట్ విల్ గో టు మెనీ పీపుల్. ఓకే, సో దెన్ యువర్ యాడ్ విల్ బి స్టార్ట్ అగైన్ వర్కింగ్. ఓకే, సో ఇలాంటివి మనం రెగ్యులర్గా చూస్తాం. ప్రతి రిపోర్ట్లో మనం రెగ్యులర్గా చూసేది ఏంటంటే, రేపొద్దున మీ యాడ్ రన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ 2% కన్నా ఎక్కువగా ఉండే చూసుకోండి. సో ఫస్ట్ డే అయితే 1% ఎలా ఉంటుంది. 2-3 డేస్ తర్వాత మీరు చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ 2%, 3%, మ్యాక్స్ కట్ ఆఫ్ ఏదేంటంటే 3%. 3% కన్నా ఎక్కువ పోయిందంటే మీ బడ్జెట్ వేస్ట్ అవుతుంది, మీకు లీడ్స్ రావు. ఓకే, అలాంటప్పుడు ఇమీడియట్గా మనం ఎక్స్పాండ్ చేసే స్కేలింగ్ చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, అప్పుడు మనం ఆడియన్సెస్కి వెళ్ళి ఇంకా వేరే వేరే ఆడియన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నారు, మన నా ప్రోడక్ట్కి ఆడియన్సెస్ ఎవరు ఉన్నారు అనేది ఎక్స్పాండ్ చేసుకోవాలి. లేదంటే లొకేషన్ వైజ్గా ఎక్స్పాండ్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద 2 థింగ్స్. ఓకే, లేదు అంటే ఇక బడ్జెట్ అన్న పెంచాలి. ఇంకా థర్డ్ ఆప్షన్ ఈజ్ ద బడ్జెట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన 500 రూపీస్కి ఎంతమందికి చూపిస్తుంది, 1000 మెంబర్స్కి చూపిస్తుంది. ఓకే, రేపు నీ బడ్జెట్ ఒక 1000 రూపీస్కి పెట్టామనుకో, ఓకే, ఎంతమందికి రీచ్ కావచ్చు, 2000 మెంబర్స్కి రీచ్ కావచ్చు. ఓకే, సో ఇలా స్కేలింగ్ అవుతూ ఉంటుంది మన యాడ్స్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ యాడ్. ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద దిస్ ఫేస్బుక్ యాడ్స్. ఫేస్బుక్ యాడ్స్ కానీ ఇన్స్టా కానీ రెండు ఒకటే. సో సోషల్ మీడియాలో ఇలా కనిపిస్తుంది. అలాగే గూగుల్ యాడ్స్లో అయితే ఫ్రీక్వెన్సీ మీకు కనిపించదు అక్కడ. సో ఓన్లీ ఇన్ ఫేస్బుక్ యూ కెన్ సీ ద ఫ్రీక్వెన్సీ. రైట్, ఇక్కడ చూస్తే మీకు కాస్ట్ పర్ రిజల్ట్ అంటే ఏంది, ఒక్క లీడ్ కాస్ట్ ఎంత పడ్డది. ఓకే, సో ఎంత స్పెండ్ చేశాను, 1 రూపీ, సారీ 58 రూపీస్ పడ్డది ఒక లీడ్. సో అమౌంట్ ఎంత ఖర్చు అయింది, ఇంతే ఖర్చు అయింది. ఓకే, సో ఇంకా యాడ్ రన్ అవుతుంది. ఇంప్రెషన్స్ చూసుకోండి, ఇక్కడ 388 ఇంప్రెషన్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, రీచ్ ఎంత అంటున్నాడు, 362 చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఇంప్రెషన్స్ ఎంత చూపిస్తుంది, 388. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రీచ్ ఇంప్రెషన్స్ సేమ్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్. సో కొంచెం ఐడెంటికల్గా ఉండొచ్చు, బట్ రీచ్ ఈజ్ ఏ డిఫరెంట్ అండ్ ఇంప్రెషన్ ఈజ్ ఏ డిఫరెంట్. సో ఈ బేసిక్స్ అనేది మీకు బాగా తెలియాలి. సో ఇక్కడ ఏమవుతుంది, యాడ్ 360 పీపుల్ని రీచ్ అయింది. సో అదే 385 పీపుల్కి యాడ్ చూపించింది. సో ద యాడ్. ఓకే, ఈ 362లో కొంతమందికి 2 టైమ్స్ చూస్తుంటారు, అందుకే 1.07 అని ఇక్కడ ఫ్రీక్వెన్సీ కనిపిస్తుంది. ఇక్కడ మీకు కూడా 1.07 ఫ్రీక్వెన్సీ అంటే ఒక 7 మంది మాటికి చూసారు. 2 టైమ్స్ చూడొచ్చు, 3 టైమ్స్ చూడొచ్చు, ఇలా ప్రపోర్షనేట్గా పెరిగింది. సో రీచ్ ఈజ్ ఏ డిఫరెంట్ అండ్ ఇంప్రెషన్ ఈజ్ ఏ డిఫరెంట్. వెన్ ఎవర్ యు ఆర్ సీయింగ్ దిస్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ యూ నీడ్ టు ఐడెంటిఫై హౌ మెనీ ఇంప్రెషన్స్ వచ్చాయి, హౌ మెనీ రీచ్ వచ్చింది. దీని ద్వారా ఫ్రీక్వెన్సీ కూడా మీకు బాగా అర్థమవుతుంది. రైట్, సో ఎనీ డౌట్స్? ఓకే, సో నెక్స్ట్ ఈజ్ ఇంకా మనకి ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ 1000 ఇంప్రెషన్స్ అని చూపిస్తుంది. వాట్ ఈస్ 1000 ఇంప్రెషన్స్? సిపిఎం, కాస్ట్ ఫర్ 1000 ఇంప్రెషన్స్. మనం సిపిఎం అంటే ఏంది, కాస్ట్ పర్ ఇంప్రెషన్. సో
ఇంతకుముందు కూడా నేను చెప్పాను. సో, ఫర్ ఈచ్ ఇంప్రెషన్ ఎంత కాస్ట్ పడుతుంది అంటే డిపెండ్స్ ఆన్ ద 1000 ఇంప్రెషన్స్. ఒక 1000 ఇంప్రెషన్స్‌కి ఎంత పడుతుంది ఇక్కడ ఫేస్‌బుక్‌లో 151. ఓకే. దాంట్లో మనకి ఎంతమందికి చూపించింది ఇంతవరకు 1000లో 362 మెంబర్స్‌కే చూపించింది. ఓకే. 362 సారీ 388 ఇంప్రెషన్స్. సారీ 388 ఇంప్రెషన్స్‌కి చూపించింది. రైట్. సో ఎంత అమౌంట్ ఖర్చయింది? 58 నియర్లీ ₹60 అనుకుందాం. ఓకే. సో ఇంకా 1000 మెంబర్స్‌కి చూపించిన తర్వాత ఇట్ విల్ కాలిక్యులేట్ యాస్ ఎ 150. అప్పుడు మనకి ఇక్కడ 150 అనేది అమౌంట్ స్పెండ్ 150 అనేది చూపిస్తుంది. రైట్. సో తర్వాత ఇక్కడ మీకు లింక్ క్లిక్స్ అని ఉన్నాయి. వాట్ ఈస్ లింక్ క్లిక్స్? ఇక్కడ ఏంటంటే ఇక్కడ నంబర్ ఆఫ్ క్లిక్స్ ఆన్ ద లింక్స్ విత్ ఇన్ ద యాడ్ టు ద అడ్వర్టైజర్ స్పెసిఫిక్ డెస్టినేషన్ ఆర్ ఆన్ మెటా టెక్నాలజీస్. అంటే మనం లింక్స్ పెట్టాం. అంటే మన వెబ్సైట్లో ఏదన్నా లింక్ పెడితే దట్ ఈస్ లింక్. అంటే యూఆర్ఎల్ పెడతాం. లేదంటే చాలాసార్లు మనం యూఆర్ఎల్ అనేది పెడతా ఉంటాం యాడ్స్ కింద. సో అది క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తాడు? మన వెబ్సైట్కి వెళ్తాడు. సో ఎనీ లింక్ క్లిక్ వచ్చింది దిస్ వన్. సో ఈ ఎనీ లింక్ ఒకటే వచ్చింది కాబట్టి ఇక్కడ ₹58 అని చూపిస్తుంది. కొన్నిసార్లు 3 లింక్స్ 4 లింక్స్ అని కూడా కనిపిస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 2 లింక్స్ అన్నాం అనుకో 58/2 ఎంత 33, ₹34 సంథింగ్ ఉంటుంది. రైట్. అలా కాస్ట్ పర్ క్లిక్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. సిటిఆర్ ఇక్కడ చూడండి, సిటిఆర్ ఎంత వచ్చింది? 0.6. ఓకే. ఎన్ని ఇంప్రెషన్స్ చూపించింది? 388లో. సో కాస్ట్ పర్ 59 డివైడెడ్ బై 358 ఎంత వచ్చింది? 0.26% సిటిఆర్ అనేది వచ్చింది. ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఓకే. ఇక్కడ మనకి సిటిఆర్ తక్కువ ఉంది అంటే ఇమ్మీడియట్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇంప్రూవైజ్ చేయాలి. ఎలా ఇంప్రూవ్ చేస్తాం యాడ్? సో సింపుల్, మనం యాడ్ కాపీలోకి వెళ్ళాలి. యాడ్ కాపీ ఇక్కడ ఇది యాడ్ కాపీ. సో యాడ్ కాపీలోకి వెళ్ళేసి ఇక్కడ ఎడిట్ ఉంటుంది. సో ఇక్కడ మనం యాడ్ కాపీలోకి వెళ్ళేసి మనము ఇక్కడ చూడొచ్చు సింగిల్ ఇమేజ్ పెట్టాం. సింగిల్ ఇమేజ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది? దీస్ ఆర్ ద ఇమేజెస్. ఓకే. సో ఇక్కడ యాడ్ ప్రివ్యూ కనిపించలేదు. సో ఇక్కడ ప్రైమరీ ఇప్పుడు కనిపిస్తుంది. ప్రైమరీ టెక్స్ట్. ఈ ప్రైమరీ టెక్స్ట్ చేంజ్ చేయడము, లేకపోతే ఇమేజ్ చేంజ్ చేయడము. ఓకే. సో ఇక్కడ డిఫరెంట్ టెక్స్ట్ కనిపిస్తూ ఉంది. సో ఈ టెక్స్ట్ కానీ ఇది మొత్తం ఏది ప్రాబ్లం వస్తుందో మనం చూసుకోవాలి. దాన్ని బట్టి మనము యాక్షన్ తీసుకోవాలి. అంటే ఇది రిలేటబుల్ ఉండాలి కస్టమర్కి. రైట్. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు మేక్ ఇట్. ఇవి చేంజెస్ చేయాలి. సిటిఆర్ పడిపోతుంది అంటే మీరు వెంటనే వెళ్ళాలి, యాడ్ కాపీలోకి వెళ్ళాలి. కొన్నిసార్లు మన యాడ్ అనేది అంత అట్రాక్ట్ కాకపోవచ్చు ఇమేజ్. కొన్నిసార్లు మనం రాసే ఈ టెక్స్ట్ కూడా అంతగా అట్రాక్ట్ కాకపోవచ్చు. దానివల్ల ఏమవుతుంది? ఇట్ విల్ మే డిక్రీజ్. సో చాలాసార్లు ఏంటంటే మనకు సింగిల్ ఇమేజ్ చేస్తుంటాము. సింగిల్ ఇమేజ్ కన్నా మనకు వీడియో యాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో చేసామనుకో వీడియో హ్యావ్ ఏ వెరీ గుడ్ ఇంపాక్ట్ రాదర్ దెన్ ద ఇమేజ్. సో అవైలబిలిటీ ఉంటే మనం ఏం చెప్పాలి క్లయింట్కి? వీడియో ఈజ్ ద బెటర్. ఓకే. వీడియో సేమ్ వీడియో ఇక్కడ కూడా క్లిక్ చేస్తూ వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి? మీడియాకి వెళ్ళిపోతే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ మీడియాకి వెళ్ళిపోతే ఇఫ్ యూ హ్యాడ్ కంటిన్యూ అని కొట్టండి. సో ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. మనకి వీడియో ఉంటే వీడియో అప్లోడ్ చేసేసుకుంటే సో వీ హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లోడ్. ఇఫ్ యూ హ్యావ్ ద వీడియో ఫైన్. వీడియో లేకపోతే దెన్ యూ హ్యావ్ టు మేక్ వన్ వీడియో అండ్ డూ ద థింగ్స్. గాట్ ఇట్. తర్వాత వీడియో చేసేసి నెక్స్ట్ కొట్టేస్తే వీడియో అనేది డిస్ప్లే అవుతుంది. రైట్. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎక్కడెక్కడ యాడ్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు యాడ్ ప్రివ్యూ కూడా ఉంది. ఇక్కడ ఫీడ్స్లో ఎలా కనిపిస్తుంది, ఇక్కడ రీల్స్లో ఎలా కనిపిస్తుంది, స్టోరీస్ రీల్స్లో. అలాగే ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్ ఎవరైనా సెర్చ్ కొట్టినప్పుడు మన యాడ్ అనేది ఎలా కనిపిస్తుంది. రైట్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ మనం యాడ్ కాపీ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకి కనిపిస్తుంది. సో ఎలా యాడ్ కాపీస్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం. ఇక్కడ మీకు కావాలి అంటే రేపు పొద్దున మీ కస్టమర్ కూడా అడుగుతారు మా యాడ్స్ ఎక్కడెక్కడ రన్ అవుతుందో. సో ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు
ఫుల్ ఎక్కడెక్కడ యాడ్స్ రన్ అవుతున్నాయి, ఏ ఏ సారీ ఎలా రన్ అవుతున్నాయి అనేది మీకు చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మన యాడ్ అనేది ఎలా రన్ అవుతుందో, ఏ ప్రపోర్షనేట్లో రన్ అవుతుందో. హియర్ యూ కెన్ సీ ద థింగ్స్. ఓకే. సో ఇక్కడ స్పాన్సర్డ్ అని ఇలా వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో ఇలా కనిపిస్తుంది, రైట్. లైక్ దిస్ యూ కెన్ ఏబుల్ టు సీ. రేపు ఇది షేర్ కూడా చేయొచ్చు మీరు మీ కస్టమర్కి. సో హీ కెన్ సీ. రేపొద్దున నాకు యాడ్ కనిపించట్లేదు, చాలాసార్లు మనకు కంప్లైంట్ వచ్చేది ఏంటంటే, సో కస్టమర్ యాడ్ రన్ చేసినప్పుడు అతనికి కనిపించదు. ఓకే. సో అతని అకౌంట్ నుంచే చేస్తున్నాం కాబట్టి అతనికి కనిపించదు. అతను ఏమనుకుంటాడు, యాడ్ అనేది ఇప్పుడు న్యూస్ పేపర్ యాడ్ ఎలా ఉంటుంది, న్యూస్ పేపర్లో యాడ్ వేస్తే అతను కూడా చూడగలుగుతాడు. బట్ ఇక్కడ ఆన్లైన్లో అలా జరగదు. సేమ్ కస్టమర్కి మనకి యాడ్ మనకి కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే మనకు చాలామంది ఆడియన్సెస్ ఉంటారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాడ్ రన్ చేస్తున్నాం అనుకో, ఫేస్బుక్ చూపిస్తుంది 1000 మెంబర్స్కి చూపిస్తాను యాడ్. ఆ 1000లో నువ్వు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దాన్ని బట్టి ఆ 1000లో నువ్వు ఏ ఏ పొజిషన్లో ఉన్నావో ఆన్లైన్లో ఆటోమేటిక్గా దాన్ని బట్టి తెలుస్తుంది. అంతేగాని నేను ఇప్పుడు యాడ్ రన్ చేశాను నాకు యాడ్ చూపియండి అంటే ఇట్ ఈస్ నాట్ ఏ లైవ్ యాడ్స్ అనేది కనిపించదు. So for that you can go for this preview and you can able to show him how it will be running. Got it? Next. సో క్లిక్ ఆల్ అని ఉంది. సో వాట్ ఈస్ క్లిక్ ఆల్? క్లిక్ ఆల్ ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే లింక్ క్లిక్స్ వేరు, క్లిక్ కాల్స్ వేరు. ఓకే. లింక్ క్లిక్ ఏంటంటే మనం ఇచ్చిన లింక్ మాత్రమే. అంటే మనం వెబ్సైట్లో ఏదైనా లింక్ ఇస్తే ఆ లింక్ క్లిక్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నాది వాట్సాప్ యాడ్, వాట్సాప్కి రావడం ఒక లింక్ క్లిక్. అలాగే చాలామంది క్లిక్ చేస్తూ ఉంటాం. సో ఎక్కడెక్కడ క్లిక్ చేస్తారు, ఒకసారి ఇమేజ్ మీద క్లిక్ చేస్తారు, ఒకసారి యాడ్ మీద క్లిక్ చేస్తారు. ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిక్స్ దే విల్ మేడ్. ఇవన్నీ యాడ్ చేస్తాయి. క్లిక్ ఆల్ ఏంటంటే అన్నికి సంబంధించింది. కొన్నిసార్లు మనం ఊరికనే టెక్స్ట్ మీద కూడా క్లిక్ చేస్తారు కొంతమంది. ఓకే. సో దట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. ప్రతి క్లిక్ అనేది ఫేస్బుక్ అనేది మెజర్ చేసుకుంటుంది. ఇట్ విల్ షో టు యూ. అది దానికి సంబంధించిన సిటీఆర్ ఆల్ అయిందంటే, సో ఎంతమందికి చూపించింది, 388 మందికి చూపించింది. సో 7 క్లిక్స్ చేశారు, 1.80 సిటీఆర్ అనేది చూపించింది. సో ఇక్కడ ఏడుగురు క్లిక్ చేశారు కాబట్టి దాని యావరేజ్ ఎంత చూపిస్తుంది, రూపీస్ చూపిస్తుంది. లైక్ దిస్ వీ విల్ అండర్స్టాండ్ ద డీటెయిల్స్. మనం ఈ డైనమిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఆలోచించాలి, బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఇంకా మనం బెటర్ యాడ్ రన్ చేయొచ్చు. సో యాడ్ చేయడం ఎవరైనా చేయొచ్చు, మీరు యూట్యూబ్లో చూసుకొని అయినా యాడ్ రన్ చేయొచ్చు. వెరీ సింపుల్ స్టెప్స్ ఆర్ దేర్. బట్ అండర్స్టాండింగ్ ఈజ్ ద మేజర్ థింగ్. సో మనం యాడ్లో బాగా రన్ చేసామా లేదా అనేది ఆప్టిమైజింగ్ అంటాం. సో ఆఫ్టర్ running the ad daily, you have to see your ad. You have to understand what is the happening. Okay. Then you will able to get better ad, better revenue. Got it? నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ డౌన్ కూడా ఉంది. ఇక్కడ బ్రేక్ డౌన్ క్లిక్ చేస్తే ప్లేస్మెంట్స్ అని కనిపిస్తుంది. ప్లేస్మెంట్ చూడొచ్చు. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ప్లేస్మెంట్స్ మనకి కనిపిస్తుంది. సో ఐ విల్ షో. సో ఇక్కడ చూడొచ్చు. సో ఒకరోజే రన్ చేసాం కాబట్టి చాలా డేటా లేదు. సో మీకు తర్వాత వేరే యాడ్స్ ఉన్నాయి, అది ఇప్పుడు నా దగ్గర పాస్వర్డ్స్ లేవు. ఐ విల్ షో దట్ యాడ్స్ ఆల్సో లేటర్ ఆన్. ఇక్కడ చూడొచ్చు. సో ఎంత స్పెండ్ చేసాం, ఎంత ఇంప్రెషన్ వచ్చింది. ఇక్కడ ఫేస్బుక్ రీల్స్కి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, బ్రేక్ డౌన్ చూపిస్తుంది. ఎక్కడెక్కడ మన యాడ్ రన్ అయింది, ఎక్కడెక్కడ ఇంప్రెషన్స్ వస్తుంది, ఎంత కాస్ట్ పడుతుంది అనేది మీరు చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో యాప్, ఇన్ యాప్ అంటే ఏంది, సో మొబైల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇన్ యాప్ అంటే. సో ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా ఇంప్రెషన్స్ వచ్చాయి. ఇక్కడ ఇంత కాస్ట్ పడింది, ఇంత కాస్ట్ పడుతుంది పర్ 1000. ఇది 1000 కన్నా వీ కెన్ సీ ద డిఫరెంట్ రిజల్ట్స్. ఇక్కడ ప్రతి దానికి మనకి చూపిస్తూ ఉంది. ఇక్కడ అమౌంట్ స్పెండ్, ఎంత అమౌంట్ స్పెండ్ అయింది, ఈచ్ థింగ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే యూ కెన్ ఏబుల్ టు సీ. ఇది ఎంత కష్టంగా ఉంది అనుకుంటే యూ కెన్ సింప్లీ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో సారీ ఇక్కడ, సో యూ కెన్ డౌన్లోడ్ ద యాడ్ ఆల్సో.
ఎక్స్‌పోర్ట్ అని కొట్టండి. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ ఆప్షన్. సో, ఇక్కడ ఎక్స్‌పోర్ట్ టు సీఎస్‌వి ఫైల్. సో, ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అవుతుంది. సో, ఇక్కడ యూ కెన్ ఓపెన్. 'ఎక్సెల్ షీట్' ఓపెన్ అయితే మీకు ఇంకా క్లారిటీగా పంపిస్తుంది. 1 మినిట్ ఓపెన్ అవుతుంది. అప్పుడప్పుడు మనం వేరే చూద్దాం. ఓకేనా? ఇట్స్ నాట్ షోయింగ్ ఎనీథింగ్. మీరు చూద్దాం. సో, ఇది ఇక్కడ మీరు సెగ్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెగ్మెంట్ ఏంటంటే ప్లేస్‌మెంట్ అంటే ఎక్కడెక్కడ మన యాడ్ రన్ అవుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్ యాడ్ రన్ చేసుకోండి. డేట్ వైస్‌గా కూడా మీరు వస్తుంది. ఓకే. సో, ఏ డేట్ నుంచి ఏ ఎంత అనేది డేట్ వైస్ కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ప్లేస్‌మెంట్ కూడా కనిపించింది. సో, ఇక్కడ మీకు రిపోర్ట్స్ అనేది ఇలా కనిపిస్తుంది. రైట్. ఇక్కడ ఈజీగా మీరు చూసుకోవచ్చు. సో, ఎంత ఎక్కడెక్కడ ఏముందో మీకు ఈజీగా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అవసరం లేనివి తీసేసేయండి. సో, అవసరం అంతా చెత్త అవసరం లేదు మనకు. సో, ఇది డిలీట్ చేసేసుకోవచ్చు. సో, అవసరం ఉన్నది ఎక్కడెక్కడ అవసరం మనకు. సో, ఇది కూడా వాట్సాప్ మనం అవసరం లేదు. డిలీట్ చేసుకో. సో, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్‌స్టాండ్. సో, ఇక్కడ చూడండి ఫేస్‌బుక్ ప్లాట్‌ఫార్మ్ రీల్స్. ఇక్కడ ఫేస్‌బుక్ రీల్స్‌లో ఎన్ని సార్లు కనిపించింది మన యాడ్? ఇన్ని సార్లు. ఎంత రీచ్, ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది? దిస్. కాస్ట్ పర్ ఎంత పడింది? హియర్ యూ కెన్ సీ ద కాస్ట్ పర్ లీడ్. లీడ్ ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్‌గా లీడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్ నుంచి నాకు లీడ్ వచ్చింది. ₹34 పడింది యాక్చువల్‌గా. సో, రేపొద్దున నాకేంది ఎక్కువగా నాకు క్లారిటీ ఒస్తది. సో, మనం ఒక 1 మంత్ యాడ్ రన్ చేశామనుకో, నాకొక 30 లీడ్సో, 40 లీడ్సో వచ్చాయనుకో, నేను చూసుకోవచ్చు. సో, రీల్స్ నుంచి ఎక్కువగా వస్తుందా? స్టోరీస్ నుంచి ఎక్కువగా వస్తుందా? ఎక్కడ ఎక్కువ ఖర్చవుతుంది అనేది మనకి క్లారిటీ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనము రేపొద్దున రీల్స్‌లో నాకు యాడ్ బాగా వస్తుంది. రీల్స్ అంటే ఏంది? రీల్స్ అంటే వీడియో ఫార్మాట్. సో, వీడియో ఫార్మాటే నేను చెయ్యాలి. లేదు నాకు ఎక్కువగా ఇమేజెస్ నుంచి వస్తుంది. లేదంటే ఫీడ్స్‌లో నుంచి వస్తుందో అంటే మనం ఇమేజెస్ బాగా పోతాయి. ఎక్స్‌ప్లోర్ సెక్షన్‌లో ఎంత ఖర్చయింది. సో, యూ కెన్ సీ ఆల్ ద మెట్రిక్స్. సో, ఈ మెట్రిక్స్ చూస్తే మీరికే ఐడెంటిఫై ఈజీగా చేయగలుగుతారు. రేపు పొద్దున్న మీరే బాగా మాట్లాడగలుగుతారు. సో, దానికి కావాల్సింది ఏంటంటే మెట్రిక్స్. దిస్ ఈస్ ద మెట్రిక్స్. దీస్ ఆర్ ద రిపోర్టింగ్. అందుకే రిపోర్టింగ్ అనేది చాలామంది ఇంపార్టెంట్. దీన్ని చాలామంది లైట్ తీసుకుంటారు. ఏదో రిపోర్ట్ తీసేసి పంపిస్తుంటారు. ఇట్ ఈస్ నాట్ టు సెండ్ దెమ్. సో, యూ నీడ్ టు అండర్‌స్టాండ్ దిస్ రిపోర్ట్. అలాగే మనకి డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఇక్కడ టైమ్ జోన్ ఉంది. డెమోగ్రఫీస్ ఉన్నాయి. సో, డెమోగ్రఫీస్ కూడా మనము తీసుకోవచ్చు. డెమోగ్రఫీస్ అంటే ఏజ్ సెక్టర్ కూడా తీసుకోవచ్చు. జియోగ్రఫీ సెక్టర్ కూడా తీసుకోవచ్చు. లైక్ దిస్. ఇక్కడ యాడ్ ఏందంటే వన్ డేనే రన్ అయింది కాబట్టి లాట్ ఆఫ్ యాడ్ ఐ కానాట్ గెట్ ద ఇన్ఫర్మేషన్. లేటర్ ఆన్ మనం ఒక 1 మంత్, 2 మంత్స్ డేటా ఉంటే ఇంకెక్కువగా క్లారిటీ వస్తుంది. రైట్. లైక్ దిస్ యూ కెన్ ఏబుల్ టు సీ సమ్ ఇన్ఫర్మేషన్ బై క్లికింగ్ ఆన్ దిస్. ఓకే. ఇది బ్రేక్ డౌన్ అంటాం. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ హియర్ యూ కెన్ సీ ద రిపోర్ట్స్. ఇక్కడ మీరు కస్టమైజ్ రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ నాకు ఈ రిపోర్టే ఇది డౌన్లోడ్ చేసుకొని ఇదే పంపించాలని కాదు. నాకు ఎలా కావాలనుకుంటే అలా రిపోర్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ
మీరు క్రియేట్ న్యూ రిపోర్ట్ అని కూడా చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని టెంప్లేట్స్ ఉన్నాయి. ట్రై టెంప్లేట్స్ అని ఉంటుంది. యూ కెన్ చెక్ విత్ దిస్. అంటే ఆల్రెడీ ఫేస్‌బుక్ కొన్ని టెంప్లేట్స్ క్రియేట్ చేసి పెట్టింది. దానికి కావాల్సింది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టెంప్లేట్స్ ఆల్ లెవెల్సా, సో డెమోగ్రఫీ వైజా, ఏ వైస్ కావాలో ఆ వైస్‌గా ఇక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గో ఫర్ ఆల్ లెవెల్స్ అని కొట్టేస్తాను. బేసిక్ వెర్షన్. సో ఇక్కడ మీకు చూడొచ్చు. ఇక్కడ క్యాంపెయిన్ సెట్టింగ్స్, ఓకే, డెలివరీ. ఇక్కడ మీకు ఇంప్రెషన్స్. ఇంత ముందుకి ఇదికి చాలా డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచే మీరు బాగా అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. ఎంత రిజల్ట్ ఏమొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది. సో వాట్ ఆర్ ద థింగ్స్. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్, వాంట్ జెండర్ వైజ్, యూ కెన్ క్లిక్ ఆన్ ద జెండర్ వైజ్ ఆల్సో. ఇక్కడ జెండర్ వైజ్గా చూడొచ్చు. ఇక్కడ ఆల్ అని ఉంది. సో ఆల్ సెలెక్ట్ చేసాము. ఇక్కడ జెండర్ వైజ్ ఏం లేదు. ఓకే, ఇంకా ఇంకేముంది, ఏజ్ వైజ్ చూద్దాం. ఏజ్ వైజ్ ఏమొస్తుందో. సో ఇక్కడ ఏజ్ వైజ్ ఇక్కడ చూడొచ్చు. ఏజ్ వైజ్కి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసింది మెన్ ఆల్ ఏజ్ వైజ్. ఓకే, సో ఇక్కడ ఏజ్ వైజ్ కూడా మీకు చూపిస్తుంది లైక్ దిస్. ఏ ఏజ్ వాళ్ళు మనకు ఎక్కువగా ఇచ్చారు, మనకు లీడ్స్ ఇచ్చారు, లేదంటే ఎవరు ఎక్కువగా క్లిక్ చేశారు. సో ఇక్కడ మనకి ఈ ఏజ్ గ్రూప్ ఉంది, ఈ ఏజ్ గ్రూప్కి వెళ్తుంది అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరికి ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది, రైట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ మనకి లీడ్ వచ్చింది ఏంది, ఇక్కడ మెయిల్ 25 నుంచి 35 ఉన్నవారు మనకి వచ్చింది. సో ఎంత ఎన్ని రూపీస్లో పడింది, ఇన్ని రూపీస్లో పడింది. ఓకే, లైక్ దిస్ యూ కెన్ మెజర్ ద యాడ్. ఓకే, సో ఎంత పడుతుంది, ఎక్కడ అనేది మీకు ఈజీగా. దీస్ ఆర్ ద డిఫరెంట్ డైమెన్షన్స్ మెట్రిక్స్ యూ కెన్ యూస్. ఓకే, సో ఎలాంటి ఆబ్జెక్టివ్ కావాలంటే అలాంటి ఆబ్జెక్టివ్ పెట్టేసుకొని సింపుల్ ఎక్స్పోర్ట్ కొట్టేస్తే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. Like this, these are the reports are very useful for any kind of a ads. Okay, whether it might be Facebook ads or it might be different ads, right? So any dots. Okay, this is all about Facebook ads. Okay, సో మీరు చెయ్యండి. ఐ విల్ హెల్ప్ యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. మీకు ఎటువంటి యాడ్స్ ఏదైనా కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే, సో కొన్ని యాడ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ డెమో అకౌంట్స్ ప్రాక్టీస్ చేయండి. లేటర్ ఆన్ మీరు ఎలాంటి యాడ్స్ రన్ చేయాలో నాకు కనెక్ట్ అయితే మీకు చెప్తాను. ఓకే, సో ఎనీ డౌట్స్ సో ఫర్? హలో. ఓకే, థ్యాంక్ యూ. టుమారో వి విల్ గో ఫర్ సోషల్ మీడియా వెళ్దాము. సో వాట్ ఈస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియాకి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.